హలో అండి అందరికీ. నా పేరు చందన. సో, ఈరోజు మన మినీ బ్లాగ్ ఏంటంటే, ఒక మినీ సూపర్ మార్కెట్ టూర్ చూపియబోతున్నాను. చూసేయండి. ఈ బ్లాగ్ మొత్తంలో అదే ఉంటుంది. ఇంకేం అందులో యాడ్ చేయలేదు. ఇదొచ్చేసి బెంగుళూరులో మెగినా రెస్టారెంట్‌కి కొంచెం బయట మెయిన్ రోడ్ మీద ఉంటుంది. అడ్రస్ అంటే నాకు అడ్రస్ పెద్దగా తెలీదు. జస్ట్ సజ్జాపూర్ రోడ్ అని మాత్రమే తెలుసు. ఇన్ని రోజులు నా ఫోన్ డొక్కల ఫోన్ అనుకున్నాను గైస్. అసలు కెమెరా పని చేయట్లేదు, ఏంట్రా దేవుడా అనుకుని ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఏడ్చిన రోజులు అంటే క్లారిటీ లేక. లిటరలీ ఇప్పుడు నా పాత వీడియోస్కి అండ్ ఈ వీడియోస్కి చూడండి, కొంచెం క్లారిటీ తెలిసి వస్తుంది. అదేంటక్క క్లారిటీ తెలిసి వస్తుంది అని కొత్త ఫోన్ కొన్నావా అని అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. అదే ఫోన్ అదే దాంతోనే వీడియోస్ తీస్తూ ఉండే. సో ఈ సూపర్ మార్కెట్లో నా లైటింగ్స్కి నా ఫోన్ అంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది. అసలు నేనేదో నార్మల్గా ఒక పిక్ తీసుకొని వదిలేద్దాం అనుకున్నాను. నేను ఆ లైటింగ్స్కి ఫోన్ వచ్చే కెమెరా మంచి క్లారిటీకి ఇంకొక సరేలే ఒక లాంగ్ వీడియో అయిపోయింది, అందరు చూస్తారు కదా, ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ఇలా బ్లాగ్ స్టార్ట్ చేశాను. లిటరల్లీ అన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రోసరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఒక క్లాత్స్ లేవు అంతే. అవి ఉంటే నాకు మినీ షాపింగ్ మాల్ అయిపోయేది. అసలు ఇన్ని చాక్లెట్స్ ఉంటాయని ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది గైస్. నాకు తెలిసిన ఒక క్యూటెస్ట్ చాక్లెట్ అంటే 5 స్టార్ డైరీ మిల్క్. వీటికి మించి ఏది ఇచ్చినా నేను తిన్ను, నాకు అలవాటు కూడా లేదు. అక్కడైతే ఒక మినీ చాక్లెట్ వరల్డ్, ఒక మినీ ఐస్ క్రీమ్ వరల్డ్ చూసేసినాను అయితే. అన్నీ ఉన్నాయి అక్కడ. అసలు రేట్స్ అంటే ఓకే పర్లేదు. బెంగుళూరు కాబట్టి మనం ఎక్స్పెక్ట్ ఏం చేయలేము ఆ రేట్స్లలో. ఏదైనా తక్కువ రేట్స్కి వస్తుందా అంటే అంత సీన్ లేదు. అసలు ఇక్కడ బోల్ చూపిస్తున్నారు కదండి, అవన్నీ వచ్చేసి ఇండస్ వ్యాలీలోవి. లిటరలీ ఒక్కడు కూడా తక్కువ ప్రైస్ లేండి బావి. అన్నీ 5,000 ఎబో అట్లనే ఉన్నాయి. అంటే తక్కువ ఉన్నాయేమో నాకు తెలియదు, బట్ నేను అదే రేంజ్లో చూశాను. అంటే అక్కడ ఉన్నాయి, నేను చూసి చెప్పాను మీకు అంతే. అండ్ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్. అసలు బాగా అన్ని గ్లాసులలో ఫిల్ అయి ఉన్నాయండి. ఇవి నాకు ఐడియా లేదు, బట్ ఓకే గీస్ అండి. ఐడియా లేదు అన్నందుకు సారీ. గీసు, ఆయిల్స్ ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ లేని వస్తువు అంటూ ఏం లేదు. రైసెస్ కూడా ప్యాకెట్గా సేల్ చేస్తున్నారు. అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. మేమైతే మా సిస్టర్స్కి ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాము, కానీ ఇన్ని షాపింగ్ చేస్తామని అస్సలు అనుకోలేదు. ఇక్కడ వచ్చేసి పిండ్లు ఉన్నాయి, అన్ని ఆశీర్వాదు అవి ఇవి. అండ్ ఇవి వచ్చేసి ఫ్రోజన్ పీన్స్ అవేవో ఉన్నాయి. దాంతోపాటు పరాటాస్, లైక్ ఫ్రై చేసుకొని తిన్నీకి అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫ్రెంచ్ ఫ్రైజెస్ అవేవో ఉన్నాయి, బట్ నాకు అవి అలవాట్లేదు కాబట్టి వాటి పేర్లు కూడా ఎక్కువ గుర్తుపెట్టుకోలేదు. ఇక్కడ షాపింగ్ మాల్స్లో బాగానే రేట్స్ ఉన్నాయి అండ్ బాగానే ఉన్నాయి. బట్ బెంగళూరు అంతా ఓకే, కానీ ఒక్కటండి బాబాయ్, అసలు చచ్చిపోయాను అసలు దాచుకోలేక అది ఇన్ని రోజులు. మన హైదరాబాద్లో పానీపూరి కాస్ట్ ఎంత ఉంటుందండి? మహా అయితే ఒక 20, 30, 40 అట్లా ఉంటుంది. బట్ తెలుసా, బెంగళూరులో ఒక ప్లేట్ పానీపూరి ప్లేట్ కాస్ట్ 45 రూపీస్. కరెక్ట్గా 8 పూరీస్ ఇచ్చినారండి. అందులో కూడా ఏవేవో అన్నారు, బట్ నాకు అస్సలు నచ్చలేదు. మీ ఏరియాలో పానీపూరి